మొన్న 3 నెలల కిందట నేను మీ చేవెళ్ల పార్లమెంట్ పరిధిలో చాలా చోట్ల ప్రచారంలో పాల్గొన్నాం. 4 ఎమ్మెల్యేలు గెలిచినాం, 3 చోట్ల దురదృష్టవశాత్తు ఓటమి పాలైనాం. కానీ నిజంగా కొన్ని అనుభూతులు, కొన్ని అనుభవాలు మర్చిపోలేని ఉంటాయి. పరిగిలో మహేష్ అన్న పిలిస్తే కుల్కచర్లకు పోయినా. ఆ రోజు నేను కుల్కచర్లలో ఆ మీటింగ్ చూసిన తర్వాత మహేష్ అన్న ఖచ్చితంగా 25-30 వేలతో గెలుస్తాడు అనుకున్నాను. ఎందుకంటే అక్కడ ఊపు ఉత్సాహం పరిగిలో ముఖ్యంగా మా గిరిజన తమ్ముళ్ళు, మా లంబాడ తమ్ముళ్ళు అక్కడ కుల్కచర్లలో ఎక్కువ ఉంటారు. అసలు నేను ఇట్లా అంటే 2 ఏళ్ళు లేపి ఇట్లా అనుడు, నేను ఒక్కసారి జై తెలంగాణ అంటే 2 సార్లు అనుడు. అంటే అంత జోషు, అంత ఉత్సాహం ఉండే. కానీ చివరిలో ఏం జరిగిందో తెలియదు. కానీ మొత్తానికి స్వల్ప తేడాతో అక్కడ ఓటమి పాలైనాం. వికారాబాద్ పోయింటివి, వికారాబాద్ హెడ్ క్వార్టర్లో కానీ ఆ తర్వాత మర్పల్లి పోయింటివి. 2 చోట్ల కూడా తండోపతండాలుగా వచ్చినారు. ఆ వచ్చిన వాళ్ళు కూడా బ్రహ్మాండమైన ఉత్సాహంతో ఉండే. కానీ అక్కడ కూడా మరి ఏం జరిగిందో తెలియదు, స్వల్ప తేడాతో ఓటమి పాలైనాం. తర్వాత తాండూరు, అక్కడ కూడా తమ్ముడు నేనైతే ఏకపక్షంగా ఉంటుంది అనుకున్నా. ఎందుకంటే అక్కడ ఆల్రెడీ మహేందర్ రెడ్డి ఆయనను బిజీగా పెట్టినాం. మరి మా తమ్ముడికి ఇక పోటీ అయ్యలేదు, ఎదురులేదు అనుకున్నాం. మరి సరే దాని గురించి ఆడికే వస్తున్నా, నేను ఆగుర్రే, తొందరపడకుర్రి, ఆడికే వస్తున్నా అంటున్నా. ఏం జరిగిందో తెలుసుకుందాం అంటే గదే చెప్తున్నా సీను నన్ను చెప్పని, నువ్వు మాట్లాడుతూ కదా సీను, మళ్ళీ నన్ను చెప్పని. జరిగింది ఏంటంటే కరెక్ట్ మాట అది. ఇంటి దొంగను ఈశ్వరుడు కూడా పట్టలేడని పెద్దలు చెప్తారు. మనమేమనుకున్నాం, పట్నం మహేందర్ రెడ్డిని మంత్రి చేసినాం కదా 3 నెలల ముందు, కూర్చుంటాడేమో, ఆయన లొలి పెట్టాడేమో, ఆడ ఆనందం ఓడగొట్టాడేమో, ఈడ రోహిత్ కు సహకరిస్తాడేమో అనుకున్నాం. ఆయన ఏం చేసిండు, ఆయన అచ్చంగా అక్కడిని అడ్డబెట్టి, సునీతమ్మ కూడా ఆయన్ని అడ్డబెట్టి, ఇద్దరు కూడా పార్టీలో వండుకుంటూ పక్కకెళ్ళి వెన్నుపోటు ఓడిచి మన నాయకులు, వేదిక మీద కూర్చున్న నాయకులు ఓడిపోయినంటే కారణం మన వాళ్ళే కారణమైన మాట అక్షర సత్యం. సరే